మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 239వ కీర్తన 2 వచనాలు పాడుతున్నాం. ఆత్మ నడుపు సత్యములో నీకిప్పుడే, ఆత్మ నడుపు, ఆత్మ నడుపు సత్యములో నీకిప్పుడే, ఆత్మ నడుపు. ఆత్మ నీ సాయంబు అధికంబుగా నీచి, ఆత్మానందముతో దైవారాధనమున ఆత్మ నడుపు, ఆత్మ నడుపు సత్యములో నీకిప్పుడే, ఆత్మ నడుపు. సకల మానవులతో అకలంక శుభవార్త ప్రకటించు బల జ్ఞాన నికరంబు నీచి, ఆత్మ నడుపు, ఆత్మ నడుపు సత్యములో నీకిప్పుడే, ఆత్మ నడుపు. దేవుని వాక్యం చదువుకుందాము. మొదటి పాఠం నిర్గమకాండము 20వ అధ్యాయము 1 నుండి 17వ వచనం వరకు. దేవుడు ఈ ఆజ్ఞలను నీవు వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింద భూమి ఎందే గాని, భూమి క్రింద నీళ్ల ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడునైన యెహోవానగు నేను రోషము గల దేవుడును. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో నున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. ఆరు దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను.
రెండో పాఠం మత్తయి సువార్త 22వ అధ్యాయము 34వ వచనం నుండి 40వ వచనం వరకు. ఆయన సద్దూకయ్యుల నోరు మూయించనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిది. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి అని అతనితో చెప్పాను. ప్రార్థన చేస్తాను. తండ్రి, ఈ వాక్యము ధ్యానించుటకు పరిశుద్ధాత్మని సహాయం కొరకు ప్రార్థించుతున్నాము. నీ వాక్యములోని నీ యొక్క అంతఃస్వరమును వినగల చెవులను, మనస్సును మాకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసయ్య వారి పుణ్యాన్ని వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అడిగినవాడు ధర్మశాస్త్రోపదేశకుడు. ధర్మశాస్త్రమును అనగా 10 ఆజ్ఞలను సంఘములకు లేక ప్రజలకు బోధించువాడు అనగా ధర్మశాస్త్ర జ్ఞాని, పరమ జ్ఞానిని అడుగుతున్నాడు. ఒక జ్ఞాని పరమజ్ఞానిని అడుగుతున్నాడు. మరొక విధంగా చెప్పాలంటే, ధర్మశాస్త్ర పండితుడు ధర్మశాస్త్రమునకు ఆద్యుడైన వాడు లేక ధర్మశాస్త్రమును సృజించిన వాడు వానిని అడుగుతున్నాడు. ధర్మశాస్త్రమును ఇచ్చింది ఎవరు? దేవుడు. యేసు ప్రభు ఎవడు? దేవుడు. ట్రినిటీ, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. ఇప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఎవరిని అడుగుతున్నాడు? ధర్మశాస్త్రమును ఇచ్చిన వాడినే అడుగుతున్నాడు. ఓకే, క్లియర్. పరమజ్ఞానిని అడుగవలనంటే జ్ఞాని అయి ఉండాలి. జ్ఞాని ఎరుగు, సుజ్ఞాని మరుగు. జ్ఞాని ఎరుగు, సుజ్ఞాని మరుగు. జ్ఞాని ఎరుగు. అందుచేత ఈ జ్ఞాని పరమజ్ఞానిని అడుగుతూ ఉన్నాడు. అందుకు ఆయన, యేసు ప్రభు వారు, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిది. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. దేవుడిచ్చినది ధర్మశాస్త్రం అనగా 10 ఆజ్ఞలు, ది లా ఆఫ్ ది లార్డ్. లా ఈజ్ గుడ్. ధర్మశాస్త్రం ఉత్తమం, దేవుడిచ్చినది కనుక. క్రైస్తవులుగా మనం బైబిల్ ఆజ్ఞలను గట్టిగా పట్టుకొనుచున్నాము. ఆజ్ఞలు ఉత్తమమైనవి కనుక వాటిని అనగా ధర్మశాస్త్రమును పట్టుకుని ఉన్నాము కనుక మనము మన సంఘాలు ఉత్తమమైన సంఘాలనే చెప్పాలి. ఏ గుడ్ చర్చ్. ఇక్కడ ఏ గ్రేట్ కమాండ్మెంట్ను మనము పట్టుకొని ఉన్నాము కనుక లేక అనుసరించుతున్నాము కనుక అవర్స్ ఈజ్ ఎ గుడ్ చర్చ్, ఎ గుడ్ పీపుల్, బికాజ్ వీఆర్ కాట్ హోల్డ్ ఆఫ్ ది కమాండ్మెంట్స్. ఇక్కడ యేసు ప్రభు పాత నిబంధన నుండి దృష్టాంతముగా ఉదహరించుతున్నాడు. ఇప్పటి మన క్రొత్త నిబంధన పాఠంలోని మొదటి భాగము ద్వితీయోపదేశ కాండము అనగా ఉదయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనం నుండి గ్రహించినాడు.
ద్వితీయోపదేశకాండం 6 అధ్యాయం 4 ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. లేవికాండం 19 అధ్యాయములో సంపూర్ణ ధర్మశాస్త్రము చెప్పబడి ఉన్నది. మనము ఇంటి దగ్గర చదువుకోవచ్చు. The summary of the 10 Commandments, the summary of the law of the Lord is said elaborately in the Leviticus chapter 19. చదివితే బాగుంటుంది, మీరు చదువుకోండి. We shall concentrate on the great commandment. కాబట్టి ఇప్పుడు మనం ముఖ్యమైన ఆజ్ఞను గూర్చి పరిశీలన చేద్దాం. మరి ధర్మశాస్త్రోపదేశకుడు ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగినప్పుడు యేసు ప్రభు ఇచ్చిన సమాధానం మనకు తెలుసును. తర్వాత మనము 20వ అధ్యాయం సంపూర్ణంగా చదువుకున్నాం కాబట్టి మనకు ఆజ్ఞలన్నీ అవగతమై ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనం ముఖ్యమైన ఆజ్ఞను గురించి పరిశీలన చేద్దాం. అలాగని చేటుకు బైబిల్లో మనకు ఇవ్వబడిన ఆజ్ఞలను గూర్చిన అనగా ధర్మశాస్త్రమును గూర్చిన ఆ పూర్తి అవగాహన ఉండాలి. ది రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది కమాండ్మెంట్, దట్ ఈస్ ది లా ఆఫ్ ది లార్డ్, పర్టికులర్లీ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ప్లేస్ ఆఫ్ ది లా in the life of a believer. That is very important. The place of the law in the life of the believer. ఒక విశ్వాసి యొక్క జీవితంలో ధర్మశాస్త్రం యొక్క స్థానమును గూర్చిన అవగాహన ఉండాలి. మనలో ధర్మశాస్త్రం ఎంతవరకు మనము అనుసరిస్తున్నాము అనేది, దట్ ఈస్ ది అండర్స్టాండింగ్. దిస్ ఈస్ అబ్సల్యూట్లీ క్రూషియల్. విమోచించు కృప కొరకు దేవుని ధర్మశాస్త్రము మన ముందు ఉంచబడిన గురిని చేరుకోవడం, అనగా మన జీవితంలో ధర్మశాస్త్రము నెరవేర్చబడడం. టు అటైన్ ది రిడీమింగ్ గ్రేస్, to embrace the all-demanding nature of God's law in our lives, and to fulfill and to follow. Learning is living. We have to live what you learn. ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశమేమి? ధర్మశాస్త్రం వలన ఉపయోగమేమి? 10 ఆజ్ఞలు అను ధర్మశాస్త్రము మనము నిర్గమకాండం 20వ అధ్యాయంలో చదివినట్లు దేవుని చేత విమోచింపబడిన ప్రజల కొరకు ఉద్దేశింపబడినవి, ఉపదేశింపబడినవి. తన ప్రజలైన ఇశ్రాయేలు దేవుని 10 ఆజ్ఞలను నెరవేర్చుట వలన లేక ఆచరించుట వలన వారిని ఐగుప్తు దాస్యము నుండి విడిపించలేదు. అప్పటికి ధర్మశాస్త్రము రాలేదు. తన ప్రజలైన తాను విమోచించిన ప్రజలు వాటి ద్వారా బ్రతుకు నిమిత్తము ఇవ్వబడినవి ఈ ధర్మశాస్త్రం. ప్రజలు తమ ఇచ్చ వచ్చినట్లు ప్రవర్తించకుండుటకు ఇవ్వబడినవి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనములలో చెప్పబడినట్లు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. 10 ఆజ్ఞలు అను ఈ దేవుని ధర్మశాస్త్రము అను అర్థములో మన ముఖములను, జీవితములను చూచుకుని మనము ధర్మశాస్త్రమునకు ఎంత విరోధముగా ఉన్నామో చూపుటకు ధర్మశాస్త్రము ఇవ్వబడింది. అయితే ఇక్కడ మనకు ప్రశ్న కలుగుతుంది. పౌలు రోమియోలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ
వచనంలో, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు, కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు అని చెప్తున్నాడు కదా అని ఏ విధమైన కన్ఫ్యూజన్, అస్పష్టత లేకుండా క్రీస్తు సారూప్యములోనికి మార్చబడుటకు ధర్మశాస్త్రం మూలముగా కష్టతరముగా కనబడుతున్నందున పరిశుద్ధాత్ముని నడిపింపుతో ధర్మశాస్త్రబద్ధముగా క్రీస్తు మార్గములోనికి వచ్చుట. ఇన్ అదర్ వర్డ్స్, నాట్ అండర్ ది డొమినియన్ ఆఫ్ ది లా, but is taking place as a result of the work of the Holy Spirit in our lives, who conforms us to the image of Christ and uses the law of the Lord God to keep us on track. Okay, we may ask another question. మనకు మరి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. అదేమనగా, ధర్మశాస్త్రము ఆజ్ఞలు ఉండగా క్రీస్తు వారు నేను మీకు ఒక క్రొత్త ఆజ్ఞను ఇచ్చుచున్నానని అంటున్నాడేమిటి అని. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనంలో, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరొకరినొకడు ప్రేమింపవలననుటయే నా ఆజ్ఞ. కాబట్టి యేసు ప్రభు ధర్మశాస్త్రమును ప్రక్కన పెడుతున్నాడని అనవచ్చునా? ఎంత మాత్రమూ అనరాదు. జీసస్ ఈజ్ ఇంటర్నలైజింగ్ ది కమాండ్మెంట్స్. యేసు ప్రభు ధర్మశాస్త్రమును మరింత ప్రభావవంతముగా చేయుచున్నాడు. నేను చెప్పున్నదేమనగా అంటూ ఆజ్ఞలను మరింత బలోపేతం చేయుచున్నాడు. మోర్ ఎఫెక్టివ్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21, 25 వచనముల వరకు, 27 నుండి 28 వచనముల వరకు చదువుకునేటట్టయితే, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణం అర్పించు. 27వ వచనం, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. ఈ విధముగా ఆజ్ఞలను అనగా ధర్మశాస్త్రమును దృఢపరచుచున్నాడు యేసు ప్రభు. అంత మాత్రమే కాకుండా మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్న అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని ప్రభు చెబుతూ ఉన్నాడు. ప్రభువారు 10 ఆజ్ఞలను ప్రక్కన పెట్టి ఈ 2 ఆజ్ఞలను మాత్రమే తీసుకున్నాడని కూడా తలంచుకోవడము. ధర్మశాస్త్రోపదేశకుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవర్తనకును ఆధారమైన ఉన్నది చెప్పినాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రమంతయు సంక్షిప్తముగా ఈ 10 ఆజ్ఞలలో ఇమిడి ఉన్నది. 10 ఆజ్ఞలను సంక్షిప్తతను యేసు ప్రభు నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపవలెను, మరియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనను 2వ ఆజ్ఞ ద్వారా చెప్పినాడు. ది సమ్మరీ ఆఫ్ ది 10 commandments is given by Jesus Christ, that is, love the Lord your God with all your heart, soul
and mind and love your neighbor as yourself. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది మొదటి 4 ఆజ్ఞలకు సరిపోవచ్చున్నది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనది మిగిలిన 6 ఆజ్ఞలను పరిపూర్ణం చేస్తూ ఉంది. ప్రభువారు ఇక్కడ ప్రేమ అనగా ఏమిటో చూపిస్తూ ఉన్నాడు. ప్రేమ ధర్మశాస్త్రము చేత నడిపింపబడుతున్నది. లవ్ ఈజ్ గైడెడ్ బై ది లా ఇట్ సెల్ఫ్. ప్రస్తుతపు సంఘములు, ప్రసంగములు క్రీస్తు ప్రేమను ఒకదాని యందు ఒకటి ఒకని యందు ఒకరికి ఉండవలసిన ప్రేమను గూర్చి గమనమును చెల్లించుట లేదని పెద్దల అభిప్రాయం. ప్రస్తుతపు కాలంలో సంఘములలో ధర్మశాస్త్రమును గూర్చి భయం లేదని పెద్దల అభిప్రాయం. ప్రసంగికులలోనూ వారి ప్రత్యక్షపు ఆరాధనల్లోనూ వ్యక్తిగత జీవితంలోనూ దైవ భయము కనిపించడం లేదని పరిశీలకుల అభిప్రాయం. లాలెస్నెస్, నో ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని మీద, దేవుని వాక్యం మీద ఆత్మల రక్షణ కంటే వ్యాపారపూరిత వ్యూహభరితమైన ప్రసంగములతో సంఘములు పనిచేయుచున్నవని పలువురు పెద్దల అభిప్రాయం. మార్టిన్ లూథర్ గలతీ పత్రిక మీద వ్యాఖ్యానం రాస్తూ, మన తరం తర్వాత ధర్మశాస్త్రము సరిగా ఆచరింపబడుతుందా అని సందేహము వెల్లడి చేయుచున్నాడు. ద రైట్ హ్యాండ్లింగ్ ఆఫ్ ది లా. ధర్మశాస్త్రమును, సువార్తలను పదే పదే వివరించుచున్నప్పటికీ కూడా ధర్మశాస్త్రమును, సువార్తలను ఎలా ఉపయోగించాలో తెలియని వారు మన మధ్యలోనే ఉన్నారు అని మార్టిన్ లూథర్ చెప్పినాడు. ఈవెన్ నౌ, దో we continually explain the separate functions of the law and the gospels, still we have those among us who do not understand how the law should be used. Then what will it be like when we are gone or dead? ఇది మార్టిన్ లూథర్ చెప్పిన మాట. ధర్మశాస్త్రం మూలంగా దేవుడు మన నుండి ఏమి కోరుచున్నాడు, మన ఎడల దేవునికి గల కనికరము చొప్పున చూపిన కృపకు బదులుగా మన రెస్పాన్స్ ఏమిటి? వాట్ ఈస్ అవర్ రెస్పాన్స్ టు గాడ్స్ కంపాషనేట్ గ్రేస్ టువర్డ్స్ అస్? సాధారణంగా మన అవసరతలను తీర్చే దేవుడు మనకు కావాలి. జనరల్గా మనకు మన అవసరాలను తీర్చే దేవుడు కావాలి, మనం ఉపయోగించుకునే దేవుడు మనకు కావాలి. ఏ గాడ్ that we can use, but not the God we obey. We want a God who will fulfill our needs, to meet our longings, than the God before whom we need to surrender. Prosperity gospel is dominated even in evangelical churches. దేవుని ధర్మశాస్త్రమును సరిగా అర్థం చేసుకొనకపోవడం చేత క్రైస్తవ జీవితములలో తప్పులు జరుగుతున్నవి. గడిచిపోయిన పాతకాలం నాటి ప్రజల ధర్మశాస్త్రమును ప్రక్కన పెడుతున్నారు. ధర్మశాస్త్రం మనకు కాదని చెబుతున్నారు. కానీ ధర్మశాస్త్రం మనలను సువార్త వైపునకు నడిపిస్తుంది. మనల్ని నీతిమంతులుగా చేయుటకు, మనలను క్రీస్తు వైపునకు నడిపిస్తుంది. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక.